హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలు. ఈ కజ్జికాయల్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి. మన ఛానల్లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ కజ్జికాయలు కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కజ్జికాయలు చాలా పర్ఫెక్ట్గా, చాలా క్రిస్పీగా వస్తాయి. మనకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల సూజీ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది వేసుకుని 1/2 కప్పు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ రవ్వ నానేలోపు మనం పిండిని జల్లించుకుందాము. ఒక వెడల్పాటి పళ్ళెంలో జల్లెడ పెట్టేసుకుని 2 కప్పుల మైదా పిండి వేసి జల్లించుకోవాలి. కజ్జికాయలు బాగా క్రిస్పీగా రావడానికి ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసుకుంటే కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఈ రవ్వను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇందులో 1 లేదా 2 చిటికెల సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ముందే నీళ్ళు పోయకుండా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండికి ఈ నూనె అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకుంటేనే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం లోపలి స్టఫింగ్ని తయారు చేసుకుందాము. ప్యాన్లో 1/2 కప్పు నువ్వులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. నువ్వులు పల్లీలు సమానంగా తీసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. నువ్వులు పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ముందు పూర్తిగా చల్లారిన నువ్వులు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. 4-5 యాలకులు కూడా వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలని కూడా వేసి కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం తురుము పొడిలో బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం పూర్తిగా కలిసిపోతుంది పొడిలో. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బెల్లం కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ పొడిని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు పంచదార కూడా వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల కజ్జికాయలకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఈ టేబుల్ స్పూన్ నెయ్యిలో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు పంచదార వేయడం ఇష్టం లేకపోతే ముందు మనం బెల్లం 1 కప్పు వేసాం కదా, అప్పుడే 1.25 కప్పు బెల్లం వేసేసుకోండి. అంతేనండి, కజ్జికాయల లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం చపాతీ పిండి తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. అలాగే చపాతీని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కజ్జికాయల చెక్క తీసుకుని ఈ విధంగా కొంచెం పొడి పిండి, మైదా పిండి చల్లుకుని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. పిండికి బదులుగా మీరు నూనెనా అప్లై చేసుకోవచ్చు. ఈ చపాతీని దీనిపైన ఉంచి 1 టేబుల్ స్పూన్ నిండుగా, పై వరకు నిండుగా వచ్చేలాగా స్టఫింగ్ ఇందులో పెట్టేసుకుని అంచులకి నీళ్లతో ఇలా తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం కజ్జికాయలు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. అంచుల మీదకి మనం లోపల పెట్టిన స్టఫింగ్ రాకుండా చూసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని ఈ ఎక్స్ట్రా పిండి ఆరిపోకుండా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకుని మళ్ళీ వాటితో కజ్జికాయలు చేసుకోవచ్చు. చూడండి, కజ్జికాయలు చక్కగా వచ్చిందో కదా. కజ్జికాయలు చెక్కలేని వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. చపాతీ చేశాక ఏదైనా బాక్స్ మూత తీసుకుని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ని వేసుకోవాలి. స్టఫింగ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి, అంచుల మీదకి రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా అంచుల మీదకి రాకుండా చూసుకుని నీళ్ళతో ఈ విధంగా తడుపుకోవాలి. ఇప్పుడు నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. అంచుల మీదకి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోకుండా ఉంటాయి, అలాగే డిజైన్ లాగా ఉంటుంది. చూడండి, కజ్జికాయలు చెక్క లేకపోయినా కూడా చక్కగా వచ్చింది కదా. ఇలాగే మిగిలిన కజ్జికాయలన్నీ చేసుకోవాలి.
అయితే కజ్జికాయలు ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసుకుంటూ ఉండాలి. కజ్జికాయలు వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని కజ్జికాయలు వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. పైన పచ్చదనం తగ్గిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని కాలనివ్వాలి. కజ్జికాయల్ని కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి.